హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వీలాగ్స్. ఈరోజు అయితే నేను ఖజూర్ చేశాను. చాలా బాగుంది, గుల్లగా ఉంది. సో ఏ పిండితో చేశాను, ఎలా చేశానని చెప్పి తెలుసుకోవాలనుకుంటున్నారా? సో మిస్ అవ్వకుండా నా వీడియో అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాలామృతం పిండి ఉంది కదా, ఆ బాలామృతం పిండి నేను 1/2 kg తీసుకున్నాను. ఇది కేజీ ప్యాకెట్ అండి. 1/2 kg తీసుకున్నాను. ఇందులో 100 గ్రాములు గోధుమ పిండి వేసుకున్నాను. ఎందుకంటే ఖజూరు చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరైనా సరే తినొచ్చండి. నేనైతే ఇక్కడ 1/2 kg పిండికి 100 గ్రాములు గోధుమ పిండి కలుపుకున్నాను. గోధుమ పిండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో తీపి ఉంటుందండి. తీపి తక్కువ తినేవాళ్ళకైతే సరిపోద్ది. లేదు కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని ఇలా కరిగించి వాటర్లో వేసుకుంటున్నాను. హెల్త్కి చాలా మంచిదండి. మనం స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, లేదా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. చాలా మంచిది హెల్త్కి అయితే. ఇందులో కావాలంటే యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, మా పిల్లలు తినరు కాబట్టి. ఇక్కడ వాటర్ అయితే చూసి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా పలచబడిపోద్ది. చూసి కాస్త వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాలామృతం పిండితో చాలా ఐటమ్స్ తీసుకోవచ్చండి. కాకపోతే నేనైతే ఖజూర్ చేశాను నా స్టైల్లో. సో చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మా పిల్లలు ఏంటంటే ఖజూర్ ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరైనా సరే తినొచ్చండి, చాలా బాగుంటుంది, గుల్లగా ఉంటుంది. సో పెద్దోళ్ళు తినలేరు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా యూజ్ అవుతుందండి. చాలా గుల్లగా ఉంటుంది అన్నమాట, టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్తీ కూడా చాలా మంచిది, ప్రోటీన్ పౌడరు. నేనైతే అలా కలుపుకొని ఉండలాగా చుట్టుకున్నాను. అదే పిండిని వేసుకొని దాని మీద ఈ ఉండనైతే పెట్టేసి చపాతీ కర్రతో ఇంకా చపాతీ లాగా అయితే చేసుకున్నాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకొని మనం తినొచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే ఈ షేప్లో తింటారు కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను వాళ్ళ కోసం. కొంతమంది రౌండ్గా కట్ చేసుకుంటారు, కొంతమంది బిస్కెట్ అంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటారు, కొంతమంది ఇలా కూడా కట్ చేసుకుంటారు. సో నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక కడియం పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఖజూర్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇంకా ఇందులో ఖజూర్ వేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, తొందరగా అయిపోయిద్ది. మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్నపిల్లలు అయితే పిండి తినేస్తారండి, కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే తినరు కదా. సో వాళ్ళు ఆడుకుంటూ ఇలా సరదాగా మనం వండి పెడితే తింటూ ఉంటారనమాట. వాళ్ళకి కూడా హెల్తీగా ఏదో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, ఆడుకుంటా సరదాగా. పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మంచి స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. వీడియోస్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. బాయ్.